సార్ నమస్తే సార్. నమస్తే. మంచి పద్యం ఒకటి చెప్పండి సార్. మనకి శతక వాంగ్మయం మనకు సుమారు ఒక 500-600 సంవత్సరాల క్రితం నుంచి శతక వాంగ్మయం బాగా ఆదర్శంలోకి వచ్చింది. శతకాలు చాలా చిన్న మాటలతో వేదాల్లో చెప్పలేని సందేశాలు కూడా ప్రతి పండితునికి పామరునికి అర్థమయ్యే రీతిలో మనకు శతక పద్యాలు ఉన్నాయి. అసలు అవి చదువుకుంటే ఈ సమాజంలో దేనికి సంబంధించిన నీతి అయినా అన్నీ అందులోనే ఉన్నాయి. మనం అవి వదిలేసి ఏదో యజ్ఞాలు యాగాలని ఋతువులని వేదాలని ఉపనిషత్తులని మనం అందుకోలేని వాటి కోసం పోతున్నాం. అవి మనకు అర్థం కావు. ఆ కూర్చొని వాళ్ళు ఎవరో పండితులు శ్లోకాలు చెప్తుంటే మనం నోరు తెచ్చుకొని వినడం తప్ప ఏం ఉండదు. అలా కాకుండా ఈ సుమతి శతకంలో, వేమన శతకంలో, కుమార శతకంలో, భాస్కర శతకంలో ఇట్లా అనేక శతకాలు ఉన్నాయి. దాశరథి శతకం. మరి ఈ శతకాల్లో ఉన్న పద్యాలను నేర్చుకుంటే నాకు తెలిసి వేదాల్లో లేని నీతులు కూడా ఇందులో ఉన్నాయేమో అని అనిపిస్తుంది. కాబట్టి కుమార శతకం గురించి ఒక 2 పద్యాలు మనం ఈ పూట ప్రేక్షకులకు తెలియజేద్దాం. ఆయన శతకం రాసే ముందు శ్రీరాముని దయచేతను ఆరూడిగా సకల జనులు ఔరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ చెవులు బుట్టనుడి వెద సుమతి అని చెప్పుకున్నాడు. ప్రతి ఒక్కరికి ఆ రోజుల్లో భగవన్నామ స్మరణ తెలుసుకొని ఏ కార్యక్రమాన్నైనా మొదలుపెట్టేది ఆనవాయితీ అది. అలాగే ఈయన శ్రీరాముని దయ వలన నేను అనేక నీతులు ప్రజలకి వినాలని చెవులు ఆలకించి వినేటట్లుగా నేను కాసని చెప్పదలుచుకున్నానని చెప్తున్నాడు. ఇక అక్కరకురాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగ వలయుగదరా సుమతి అన్నాడు. మనకు ఆపదలో ఆదుకోలేని చుట్టమో స్నేహితుడో ఎవరన్నా కానీ మనకి ఏదైనా ఒక ఇబ్బంది ఉన్నప్పుడు ఆదుకోవాలి. మన ఇంట్లో కార్యక్రమం జరిగినప్పుడు మన చుట్టాలందరూ రావాలి. మరి అలా ఎప్పుడూ మనల్ని పలకరించినటువంటి, మన ఇంట్లో మంచి చెడులు జరిగినప్పుడు రానటువంటి చుట్టాలని అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మనం ఎంత ప్రాధేయపడుకున్నా కరుణించని ఆ దేవుణ్ణి మన మొక్కులు తీర్చాలి, మనకు ప్రాధేయపడాలి, మనకు సహాయపడాలి. మనం ప్రాధేయపడినప్పుడు ఆ భగవంతుడి ధర్మం మన మొక్కులు తీర్చాలి. అలా తీర్చినటువంటి దేవుణ్ణి ఎంతో ఆనందంగా గుర్రపు స్వారీ చేయాలి అని గుర్రం ఎక్కితే అది స్వారీ చేయలే, అది పోలా, పరిగెత్తలా. ఇక ఎందుకు దాని మీద కూర్చొని ఉపయోగం ఏంటి? కాబట్టి ఇలాంటివన్నీ వెంటనే వదిలేయాలా అని సుమతి శతకం. ఎంత మంచి నీతిలో చూడండి. మనకు అనుకూలంగాని మనిషి, మనకు అనుకూలంగా ఉపయోగపడినటువంటి మనిషి, ఆ ఫ్రెండ్షిప్ కానీ ఆ చుట్టరికం కానీ లేకపోతే ఏమైంది? వదిలేయడమే, అనవసరం వాటిని గురించి బాధపడటం. మనకు మొక్కినా కానీ వరమైనటువంటి దేవుడు ఎందుకు? అనవసరం. కాబట్టి ఎవరైనా సరే ముఖ్యంగా దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం గుర్రాలు ఎక్కేది లేదు, అవి పరిగెత్తేది లేదులే, కానీ మనకు అవసరాలకు ఉపయోగపడినటువంటి స్నేహితుడు కానీ బంధువులు కానీ మన ఇంటికి రాని పోని చుట్టాలను కానీ మనం వాళ్ళని ఎత్తున పెట్టుకొని వాళ్ళు ఏదో చేస్తారని వాళ్ళ మీద ఎంతో ప్రేమ పెట్టుకొని మనం అసంతృప్తి పడటం అనవసరం. వస్తే వచ్చినారు, లేకపోతే లేదు, అంతేగాని వాళ్ళని అయ్యో రాలేదని చూడలేదని వాళ్ళ ద్వారా మీరు అసంతృప్తి పడకూడదు. అది ఈ పద్యంలో ముఖ్యమైన నీతి అది. మనకు సహాయం చేయని వాళ్ళ గురించి ఆలోచించద్దు, వాళ్ళ గురించి రాత్రింబౌళ్ళు ఆలోచించద్దు, వదిలే, అంతే. ఇది ముఖ్యంగా. కాబట్టి అక్కరకురా అని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున తానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయుగదరా సుమతి. వాళ్ళతో ఇక సమయానికి ఉపయోగపడిన వాళ్ళతో ఏదో ఇక తరతరాలు సంవత్సరాలు ఇక వాళ్ళని ఆశ పెట్టుకోవడం అనవసరం. అది ఈ పద్యంలో ముఖ్యమైన విషయం. కాబట్టి ఎంత మంచి 4 మాటలతో ఎంత చక్కటి నీతులు చెప్పినాడో చూడండి. వెన్నకోట బద్దెనని ఆయన సుమతి శతకాన్ని రాసినాడు.